అంటే అప్పుడు కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే, మేము ఫిలాసఫైజ్ చేయట్లేదు, కానీ మీరు సోకాల్డ్ అనంత అంటే యాక్షన్ అని అంటున్నారే, దానివల్ల అనంతమైన హాని జరుగుతుంది. ఎందుకంటే సెపరేషన్ ఎక్కడైతే ఉందో హాని జరుగుతూనే ఉంటుంది. సెపరేషన్ అనే ఉద్దేశ్యం మనలో ఎస్టాబ్లిష్ అయిపోయింది కనుక. అందుకని ఉమ్, సంస్కరణ చేసేవంటే మరో సంస్కరణ అవసరం పడుతుంది. అందుకని మనం నిరంతరం వినాశనం వైపు వెళ్ళిపోతున్నాం. అప్పుడు ఆయన దానికి చెప్పాడనమాట. అయితే ఏ విధంగా రిజల్ట్ ఉన్నదాన్నే మీరు యాక్షన్ అంటున్నారు. మీరేమో ఫలితం కోసం ముందే ప్లాన్ చేసుకుంటారు. ఒక నమ్మకం, ఒక ఐడియా వాటితోటి. దాని వైపే మీరు పని ఉమ్, చేస్తూ ఉంటారు. అది ఒక లక్ష్యము, ఒక గోల్ కావాలని. అది ఫ్యాక్ట్ గా అవ్వచ్చు, లేకపోతే మీరు మానసికమైన గోల్ అవ్వచ్చు. అదే మనం యాక్షన్ అంటున్నాం. ఇదంతటిని అవగాహన చేసుకుంటే ఆ యాక్షన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అన్నది అప్పుడు మనకి పూర్తిగా అవగాహన అవుతుంది. అంటే సైకలాజికల్ పర్పసెస్ అన్నిటివి మనం అవగాహన చేసుకుంటున్నాం. ఐడియాలజీలు, ఐడియల్ నమ్మకాలు, మనం వాటి వైపే పనిచేస్తూ ఉంటాం. అంటే ఒక సైకలాజికల్ పర్పస్ కోసం పనిచేసిన దాన్నే యాక్షన్ అంటున్నారా అన్నారు. ఒక పర్పస్ లేని యాక్షన్ అన్నది యాక్షనే కాదండి, అది మృత్యు అన్నాడు ఆయన. ఆయన ఇనాక్షన్ అంటేనే మృత్యు అన్నారు. అంటే అప్పుడు ఏమన్నారు, యాక్షన్కి ఆపోజిట్ ఇనాక్షన్ కాదు. అలాగే ఏది కూడా అంటే వైలెన్స్కి ఆపోజిట్ నాన్ వైలెన్స్ కాదు, అలా చెప్పారు. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఐడియల్ ఆదర్శం అన్నది పెట్టుకుంటున్నామో అక్కడే అదే ముఖ్యంగా జీవిస్తున్నాం. వాట్ ఈజ్ అన్న దానికి ఆదర్శం అంటే, వాట్ ఈజ్ అంటే యథార్థ స్థితి, ఆదర్శం అంటే ఇది అవ్వాలి. ఈ రెండు వేరు వేరు కదా. అందుకని ఉమ్. ఇవేమి వైలెన్స్ లో నాన్ వైలెన్స్ కూడా ఉంది, నాన్ వైలెన్స్ లో వైలెన్స్ ఉంది. అంటే ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ ప్రొజెక్టెడే. మనం మనం తయారు చేసుకున్న వాటి వైపే మనం పనిచేస్తున్నాం. ఒక లక్ష్యం వైపు పనిచేయడం అనేది ఒక ఆదర్శం వైపు, అది సెల్ఫ్ ప్రొజెక్షనే. మీరు ప్రొజెక్ట్ చేసుకున్నదే. మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు, అలా అవ్వాలనుకుంటున్నారు. అది మీ యొక్క ఆలోచనలోంచి వచ్చింది. అవ్వాలనుకోవడం కూడా ఒక ఆలోచనే కదా. ఆలోచన అనేది అది అంటే మీలోంచి థాట్ లోంచి వచ్చినదే మీ ఐడియల్ ఆదర్శం. ఆదర్శం కూడా ఒక ఆలోచనే. ఆలోచన కంటే అదేం అతీతంగా లేదు. ఆలోచనతో తప్పేమిటండి అని అడిగారు. ఆలోచన ఐడియల్ని తయారు చేస్తుంది కదా. అంటే ఇది మీరై ఉన్నారు, అది మీకు తృప్తి రావట్లేదు, అందుకని మీరు ఏదో అవ్వాలనుకుంటున్నారు. ఆ ఈ విషయం అంతటిని మీరు అవగాహన చేసుకుంటే అప్పుడు మీరు అసలైంది చూడగలరు. అంటే ఇలాంటి పర్పస్ఫుల్ యాక్టివిటీ అనే దాని యొక్క విషయాన్ని మీరు అవగాహన చేసుకోగలరు. మీరు దీన్ని అవగాహన చేసుకోవట్లేదు. అందుకనే మీరు ఏం చేస్తున్నారంటే అన్- ఆ, దాన్ని అవగాహన చేసుకోకుండా ఎస్కేప్ అయిపోతారు. ఆలోచన ఎప్పుడు కూడా ఆదర్శాన్ని సృష్టిస్తోంది, అలాగే సమస్యని కూడా. ఈ ఆదర్శం సెల్ఫ్ ప్రొజెక్టెడే, అంటే మనలోంచి వచ్చిందే. దాని వైపు మీరు పనిచేయడం కూడా సెల్ఫ్ ప్రొజెక్షనే. దాన్నే మీరు యాక్షన్ అనేస్తున్నారు. అది ఒక పర్పస్ తో కూడిన యాక్షన్. అందుకని మీ యాక్షన్ ఏమో మీ యొక్క ఓన్ ప్రొజెక్షన్ లోనే ఉంది. అది భగవంతుడు అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. మీ లోపల ఉన్నటువంటి పరిధిల్లో ఉన్నటువంటి మూమెంట్ నే, అంటే అది ఎలాంటిది అంటే కుక్క తన తోకను పట్టుకున్నట్టు. అది నిరంతరం తోకను పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అది ఎప్పటికీ పట్టుకోలేదు. అది యాక్షనా? అయితే పర్పస్ లేని యాక్షన్ సంభవమా అని ఆయన అడిగారు. మీరు చేసే దాంట్లో ఉన్న సత్యాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే పర్పస్ఫుల్ గా ఉన్న యాక్షన్ లో, అప్పుడు మీకు యాక్షన్ సంభవం. అయితే అదేం పెద్ద ఎఫెక్టివ్ యాక్షన్ కాదు. అది రాడికల్. అంటే
అంటే మేడం ఇది ఇంకొకసారి వివరించరా? ఇప్పుడు ఇప్పుడు చెప్పిన విషయం ఇంకొకసారి వివరించరా? అంటే మనం ఒక యాక్షన్ పర్పస్ ని మన మనస్సులో ఊహించుకున్న దాని వైపు పెట్టుకుని మళ్ళీ ఆలోచన ఆ పర్పస్ గాని ఆ ఆదర్శం గాని ఆలోచనే తయారు చేసింది. అందుకని చెప్పి మనం అవును. ఆలోచనతో తయారు చేసినటువంటి వాటికే వెళ్తున్నాం. అంటే ఏంటి, అవును. కుక్క తన తోకని పట్టుకున్నట్టు, అంటే మనమే తయారు చేసుకుని మనమే దాని వైపు బతుకుతున్నాం. ఓకే. అలాంటి ఓకే. యాక్షన్ అనేది ఎఫెక్టివ్ యాక్షన్. అంటే ఎప్పుడైతే రాడికల్ ఇవల్యూషన్ అన్నది ఉంటుందో అదే ఎఫెక్టివ్ గా ఉంటుంది. అయితే సెల్ఫ్ లేని యాక్షనా, నేను అన్నది లేకుండా స్వార్థం అన్నది లేని యాక్షనా అని అడిగారు. అవును. ఐడియా లేని యాక్షన్ అంటే ఏంటి, తన చేత ప్రొజెక్ట్ చేయబడకుండా ఉండాలి అంటే సెల్ఫ్ లేదు, ఆయన గ్రహించాడు ఆ విషయం. ఐడియా అన్నది అంటే భగవంతుడితో మనం ఐడెంటిఫై అవుతున్నాం, లేకపోతే మన దేశంతో, ఇలాంటి వాటితో మనం ఐడియా వస్తుంది. అలాంటి ఐడెంటిఫికేషన్ అన్న దానివల్ల చాలా సంఘర్షణలు వస్తాయి, కన్ఫ్యూజన్, దుఃఖం వస్తుంది. అయితే ఈ మ్యాన్ ఆఫ్ సోకాల్డ్ యాక్షన్ కి ఐడియాని పక్కన పెట్టడం చాలా కష్టమే. ఆదర్శాలు ఏమీ లేకుండా తాను లేననుకుంటాడు, తాను కోల్పోయాను అనుకుంటాడు. అందుకని ఆయన మ్యాన్ ఆఫ్ యాక్షన్ కాదు, ఆయన అందులో చిక్కుకుపోయిన వాడు, సెల్ఫ్ ప్రొజెక్షన్స్ లో చిక్కుకుపోయాడు. ఆయన యాక్టివిటీస్ అన్నీ కూడా తనని తాను గొప్ప చేసుకోవడానికి, గ్లోరిఫికేషన్ కే. ఉమ్. మనం ఏ పని చేసినా మనం ఇంత అంత అని చెప్పుకోవడానికే. ఈ యాక్టివిటీస్ అన్నీ ఉమ్. కూడా మనని వేరు చేస్తున్నాయి, వినాశనం వైపు వెళ్తున్నాయి. అయితే వ్యక్తి ఏం చేయాలండి? మీరు యాక్టివిటీ అనే పేరుతో ఏం చేస్తున్నారో అవగాహన చేసుకోండి. అప్పుడు మాత్రమే యాక్షన్ అన్నది ఉంటుంది. ఇదంతా అవగాహన చేసుకుంటే మనం అప్పుడు ఇలాగా ఆ కుక్క తోక పట్టుకోవాలని ట్రై చేసినట్టు మనం ఆ వలయంలోనే తిరుగుతున్నాం అనే విషయం మనకు అర్థమైపోతుంది. మనస్సుతోటి ఒక ప్రాజెక్ట్ చేసుకుంటాం, దాని వైపు పని చేస్తూ ఉంటాం. అది నేను సెపరేట్ అనుకుంటాం, నేను చాలా గ్రేట్ అని అలా ఫీల్ అయిపోయి ఆ యాక్టివిటీస్లో, అలాంటి వాటిలో అది సెల్ఫ్ గ్లోరిఫికేషన్కి వెళ్ళడమే కానీ అది దానివల్ల సెపరేషన్ పెరిగిపోతుంది, వినాశనానికి దారితీస్తాయి అలాంటి యాక్టివిటీస్. ఎందుకంటే తాను సెపరేట్ అనే ఫీలింగ్లో అది ఆ లక్ష్యమే అలా పెట్టుకుని జీవించడం వల్ల తన సెల్ఫ్ ప్రొజెక్టెడ్ యాక్టివిటీస్ నే ఆయన చేస్తున్నాడు. ఇది తాను చేస్తున్నవన్నీ ఇలా ఉన్నాయని తెలుసుకునేసరికల్లా రియల్ యాక్షన్ అనేది వస్తుంది అని చెప్పారు. అదంతా అవగాహన అవుతాయి. రామపుత్రి గారు, అర్థమైందా? నమస్తే మేడం, అందరికీ నమస్కారం. అదే మేడం, పర్పస్తో కూడిన యాక్షన్ వలన యాక్చువల్గా సపరేట్ అవుతారు అని చెప్తున్నారు. యాక్చువల్గా ఉన్న ఒక్క విషయంలో నుంచే మనము సపరేట్ అయ్యి ఇక్కడ జన్మ తీసుకున్నాము. సెపరేట్ అయ్యి లేదండి, ఆ- శరీరాలు సెపరేట్ కదా. మనం మన ఇండివిజువల్ అంటారు, అంటే విడదీయరాని వాడు అని అర్థం. మ్మ్. జన్మ ఎవరు తీసుకున్నారు? శరీరం తీసుకుంది, మీరు తీసుకున్నారా? అంటే అదే కదా రమణ మహర్షి అడిగారు ఓ దగ్గర, ఎవరికి జన్మ వచ్చింది అంటే, నేను బాడీని అన్న ఐడెంటిఫికేషన్ టేక్ ఇట్ గ్రాంటెడ్ గా జీవిస్తాం. అదే కదా మరి ఆయన చెప్తున్నది కూడా. అదే మేడం, అంటే బాడీతో వచ్చాము ఆల్రెడీ. ఎవరు బాడీతో వచ్చారు? వచ్చిన తర్వాత వచ్చింది ఎవరు? పోయారేంటి ఒకసారి? అది పోయేది కాదు, వచ్చేది కాదని కృష్ణుడు గీతలో చెప్పలేదా? మరి అయితే ఈ జన్మ పరంపరతోటి వేల జన్మలు కానీ ఎవరికి అది తీసుకొని మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జన్మిస్తున్నది శరీరం అండి. దాన్ని శరీరం నేను అన్న భావన ఉన్నంతసేపు ఈ బంధాలు తప్పవు, ఈ జనన మరణ చక్రం తప్పదు. ఆ భావం ఉన్నంతసేపు తప్పవు, అదే కర్తృత్వ మేడం, అంటే భోక్తృత్వాలు ఉంటాయి. ఆ భావంతో దేహాన్ని ధరించాం కదా. ఆ ధరించింది భావంతో ఎవరండి? ఎవరు ధరించారు?
ఇక్కడ మీకు అర్థం చేసుకోండి, భావనతో జీవిస్తున్నాం. బాడీని నేను అన్న భావన ఉన్నప్పుడే, ఆ అజ్ఞానము ఆ భ్రాంతి ఉన్నప్పుడే జనన మరణ చక్రం తప్పదు. అది భ్రాంతి, అది సత్యం కాదు. అమ్మా ఏం పర్లేదు. ఉమ్, అదే మేడం. అంటే ఇప్పుడు అంటే ఏకత్వం అనేది ఒకటి ఉన్న దాంట్లో నుంచి జీవత్వంలోకి వచ్చాం కదా మేడం. జీవత్వం అనేది సపరేట్ కాదా? వచ్చింది ఎవరు? భావన నా వచ్చింది. ఆ భావనే ఉమ్, సమస్తం. ఎవరొచ్చారు? ఉమ్. ఇక్కడ మనం అంటే ఎన్ని చదవనిండి మనకేమీ చేంజ్ రావట్లే. ఎందుకంటే ఉమ్, మన మనసుల్లో బాడీ నేను మైండ్ నేను అనేది మాత్రం పోలే ఫండమెంటల్ గా. అంటే ఇప్పుడు బాడీ నేను, మైండ్ నేను అనే ఒక స్థితిని అయితే ఏర్పరచుకున్న ఒక భావన అయితే ఏదైతే ఉందో అది అది భ్రాంతి, అది అది మిథ్యా పుట్టుక భావన. అదే కదా చెప్తున్నాను, దట్ ఇస్ మిథ్యా అన్ ఇల్యూషన్. ఇల్యూషన్. ఓకే మేడం. అయితే ఆ భ్రమతో కూడిన భావన వలనే కదా జన్మ తీసుకోగలిగాం. ఆ భ్రమతో కూడిన భావన వల్ల కాదు, తాను బాడీని అనుకోవడం వల్ల కర్తృత్వ భోక్తృత్వాలు సిద్ధిస్తున్నాయి. భావనా ప్రపంచమే ఇదంతా. నిజానికి ఆ కర్తృత్వ భోక్తృత్వాలు శరీరం నేను అనుకోవడం వల్ల వచ్చాయి. అది చెప్పడానికి సులువుగా ఉంది, కానీ అది కాదు అనుకోవడం అంత ఈజీగా ఉండట్లేదు. కనుకే ఎన్నేళ్ళే ఎన్ని పుస్తకాలు అవును మేడం. చదివినా నేను అంటే బాడీని అన్న ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది. అవును మేడం. ఇప్పుడు నేను శరీరం అనుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా నా రావడం ప్రత్యేకత లేదండి. ఇక్కడ మీరు చాటుకోవడం. అవగాహన చేసుకోండి. జన్మించింది ఉమ్, శరీరం ఉమ్. కదా. సరే నేను మేడం. అంటే శరీరాన్ని సరే అనుకోవడం మేడం. వల్ల నేను జన్మించాను అనుకుంటున్నాను. నేను శరీరాన్ని అనుకోవడం వల్లనే వచ్చింది. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా నేను ఒక ప్రత్యేకత, ఆదర్శము, నాకొక నాకొక పర్పస్, ఒక అంటే ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి వెళ్ళడము, ఇవన్నీ నా మైండ్లో జరిగే ఆ, చర్యలు కాబట్టి, అంటే ఇవి ఏమవుతున్నాయి, మళ్ళీ ఇక్కడనే తిరగడానికి అవకాశం ఉన్న స్థితులు ఏర్పరుస్తున్నాయి. అంటే ఆ ఏకత్వం వైపు వెళ్ళడానికి అవరోధాలుగా మిగిలిపోయి ఈ ఆదర్శాలు, ఈ ఈ పర్పస్లు, ఈ గోల్స్, ఇవన్నీ ఇక్కడనే కొట్టుమిట్టాడుతున్నాము ఉన్నారు. అది గుర్తించండి అని చెప్పడమే కదా ఇక్కడ ఆయన ఏం చెప్పటం గురుగారు. లేదు. ఆయన ఏం చూపిస్తున్నారంటే మన స్థితి చూపించేస్తున్నారు. వాట్ వీఆర్ డూయింగ్. ఉమ్, అంతేనా? ఉమ్. మీకు అవును ఒక్క మేడం. పాయింట్ చూడండి, స్థితి. ఎక్కడ ఆయన మీకు డూ దిస్ డోంట్ డూ దిస్ అని చెప్పరండి. ఉమ్, మనం ఏం చేస్తున్నాము అది మనం అవగాహన చేసుకుంటే, అది ఎవరికి వారు అవగాహన చేసుకుంటే అందులోంచి బయటపడగలం. ఆయన చెప్పడం వల్ల మనం వెళ్ళం. అలా చెయ్యొద్దని కూడా అంటారు ఆయన. ఉమ్. ఏ ఒక్క టాపిక్ లో మరి డూ మరి దిస్ డోంట్ డూ దిస్ అని ఎక్కడ చెప్పరు ఆయన. అది అద్భుతమైన విషయం. అంటే ఈ ప్రపంచ సర్వ కార్యకలాపాలు అక్కడక్కడనే తిరగడానికే ఉపయోగపడుతున్నాయి కానీ అవతల వైపు వెళ్ళడానికి ఉపయోగపడడం అక్కడక్కడ లేదు. తిరగడానికే కాదు, వినాశనకరంగా చేయడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. అవును మేడం. వినాశనం కూడా జరుగుతుంది. ఎందుకంటే నా ఉనికిని నేను నిలబెట్టుకోవాలి అంటే నీ ఉనికిని అంతం చేయాలి అనేది ఒక వినాశనమైన పద్ధతే కదా. అదే అంటే నీవు లేకుంటే నేను సుఖంగా ఉంటాను అనే ఒక పద్ధతి వలనే జరుగుతుంది. అంటే నీ ఆలోచనలు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. నీ ఆలోచన వ్యతిరేకత కాబట్టి నేను నిన్ను అంతం చేయడానికో, నన్ను నువ్వు ఇక్కడ అంతం ఆయన చేయడానికో చెప్పినది ఇది ఏంటంటేనండి, వినాశనకరం అని అంటే నేను సెపరేట్, సేమ్ సెపరేట్. ఆ సెపరేషన్ ఓకే అనే మేడం. దాంట్లోనే మనం జీవిస్తున్నాం. అందులోంచి మనస్సులోంచి ప్రొజెక్ట్ చేసినటువంటి ఐడియాల్స్ కోసమే వర్క్ చేస్తూ ఉంటాం. అలాగని ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ లో సెపరేట్ అన్న ఫీలింగ్ వచ్చిందో అది వినాశనానికి దారితీస్తుంది. అవును మేడం. అవును మేడం. అంటే ఈ యొక్క ఈ యొక్క అస్తిత్వం యొక్క నిరర్ధకతను గుర్తించడము అనేది జరగాలి అని చెప్తున్నారు అంతే. అస్తిత్వం నిరర్ధకత ఏంటండి? అస్తిత్వమే రైట్. ఉమ్.
అస్తిత్వానికి నిరర్ధకత ఏంటి? ఇటువంటి పనులు ఎలాంటి వినాశనం వైపు తీసుకెళ్తున్నాయో చూపించారు. అయితే ఇంకొకటి చెప్పారు మేడం. ఇప్పుడు హింస, అహింస అనే దాంట్లో అహింస అనేది కూడా అహింసలో కూడా హింస ఉంది అని అన్నప్పుడు దాని దాని యొక్క లేదు, హింస అహింస ఒకదానికొకటి వ్యతిరేకం కాదన్నారు. ఒకదానితో ఒకటి ఎలా సంబంధం మేడం? ఉన్నవి. అహింస హింస లేకపోతే అహింస అనే పనే లేదు కదా. ఆహా. అంటే హిం ఒక ఒక చర్య ఉంది అంటే ప్రతి చర్య. ఇప్పుడు పొడుగులో పొట్టి ఉన్నదండి. పొడుగులో పొట్టి ఎలాగా? పొట్టి అనేది ఉన్నప్పుడే పొడుగక్క అస్తిత్వం అంటే మాట వచ్చింది కదా. ఇది మనం ఉమ్, ఆపోజిట్స్ అన్న మనసులో చూస్తున్నాం. ఆ పొడుగుతనంలో పొట్టితనం ఉంది కదా. మన మనసుల్లో మనం సాపేక్షంగానే అన్నీ మాట్లాడతాం. బాగా పొడిగైన వాడండి అంటే పొట్టివాడితో కంపేర్ చేస్తాం తెలియకుండానే. అలాగే ఈ జగత్తులో అన్ని మనం సాపేక్షంగానే ఉంటాం. పోలికలతోటే జీవిస్తున్నాం. అది మనం గమనించట్లేదు. చాలా ఉన్నతంగా ఉందండి. చాలా ఎత్తయింది అంటే పొట్టిదాంతో పోల్చాం. అలాగా. అంటే అంటే యాక్చువల్గా చూస్తే వ్యతిరేకతలే లేవంటారా? అంటే ఇప్పుడు ఆ, లేవు ఉన్నాయని కాదు. అక్కడ ఉమ్, అందులో అది నిబిడీకృతంగా ఉంది కదా. ఉమ్. అంటే ప్రతి దాంట్లో ఆ, ఇక్కడ అవన్నీ ఎందుకని చెప్తున్నారు? మనం ఉమ్, ఏమనుకుంటాం అంటే అవన్నీ టోటల్ గా ఆపోజిట్ అని. ఆయన అవును. ఏమంటున్నాడంటే పర్పస్ లేని యాక్షన్ సంభవమా? ఎందుకంటే తాను అగ్రెండైజ్మెంట్ అంటే తాను పెరగాలి, గొప్పవాడవాలి అలాంటి లక్ష్యాలతో ఉంటున్నాయి కదా. ఆ సెల్ఫ్ ఉమ్, ఎప్పుడైతే గొప్పగా గ్లోరిఫై అయిపోయిందో అదే పెద్ద ఆటంకం. ప్రతి పని నేను స్పెషల్ అని చేయడానికే మనం ప్రయత్నిస్తాం. సో అందువల్ల మనం ఎప్పుడు కూడా అసలైన సత్యం వైపు వెళ్ళలేము. ఆ మిథ్యాభావంతో జీవిస్తున్నాం. ఉమ్. అంటే ఆ, గుర్తించిన తర్వాత జరిగేది ఏముంటుంది మేడం? అంటే యాక్షనేనా? పాము ఉన్నదని గుర్తించాక ఏం జరుగుతుందండి? ఉమ్. అంటే అవగాహన ఇక్కడ ఎప్పుడైతే పర్పస్ అని అంటున్నారు కదా, పర్పస్ లేకుండా అంటే నిష్కామ కర్మకు ఏమన్నా అదొక నిష్కామ అని పద్ధతి. అలాగా అని కాకుండా లక్ష్యం లేకుండా పని చేయడం అది అసలైన యాక్షన్ అని చెప్తున్నారు. ఈ పర్పస్ అన్నది మనస్సు ప్రొజెక్ట్ చేసింది. అంటే పర్పస్ జీవికకు ఉపయోగపడాలా మళ్ళీ అనే మీరు ఒక మళ్ళీ మామూలుగా తపనతోటి కదా. వస్తున్నారు. జీవించడానికి పర్పస్ అవసరం, జీవించండి వద్దని లేదు కదండి. తపన ఎప్పుడైతే మీకు వచ్చిందో అప్పుడు మీలోంచి ఆ అవగాహనతో మీరు ముందుకు వెళ్తారు. దీంతోనే తృప్తి ఓకే మేడం. పడిపోయిన వాళ్ళకి ఎవరికి వద్దు అలా జీవించొద్దని చెప్పలే కదండి. ఆ అర్థమైంది మేడం, యాక్షన్స్ అన్ని అర్థమైంది. ఇలాంటివి సుమా అన్నది అవగాహన ఇప్పుడు నేను చేసే పని రాంగ్ గా ఉందని తెలిస్తే మనం రైట్ చేసుకుంటాం. అవునా కదా? అర్థమైంది మేడం, ఇప్పుడు అర్థమైంది మేడం, మొత్తం ఈ పని అర్థమైంది. చేయొద్దు, ఈ పని చెయ్యమని మనకేం చెప్పట్లేదు. మనం ఎంత వినాశనకరం. ఇప్పుడు ఫ్యామిలీ సిస్టమ్ వినాశనం తెచ్చి పెడుతోంది అన్నారు. అంటే ఏమిటి? నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే డివిజన్ తెచ్చేస్తున్నది. అప్పుడైతే తన ఫ్యామిలీ సుఖంగా ఉండాలి, ఇద్దరి ఫ్యామిలీతో సంబంధం లేదు. ఇలాగా ఫ్యామిలీ సిస్టమ్ వినాశనాన్ని తెస్తోంది అన్నారు ఆయన. అది సత్యమే కదా. ఫ్యామిలీ అన్నది ఏదో మనం జీవిస్తున్నాం ఒక దగ్గర, అంతేగాని నా పరభావం అన్నది ఆ సిమెంట్ గోడలాగా అయిపోయింది. అంటే ఇది చాలా లోతుగా తీసుకుంటేనే అర్థమయ్యే పరిస్థితి అనేది ఇప్పుడు అర్థమవుతుంది లోతుగా మేడం కొంచెం. తీసుకుంటాం, తపన లోతుగా ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకుంటారు కదండి. అవును మేడం, అవును మేడం, అంతే మేడం. ఇక్కడ ఇక్కడ ఒకటే ఒక దగ్గర తేల్చేశారు. ఏంటి అంటే తపన ఉన్నవాడు యువతలకి రండి, తపన లేనివారు అట్లే ఉండండి. అది అది జరగాల్సింది అని ఆ నేను తపన అంటున్నాను. కోసం. ఉం. ఎందుకంటే అదే మేడం, తపన కరెక్ట్. ఉన్నవాడు సర్ఫేస్ లెవెల్ లైఫ్ తో తృప్తి పడలేడు.
కరెక్టే మేడం. ఆ యథార్థం చూడాలి, సత్యం కావాలి అన్న తపన ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా సర్ఫేస్ లెవెల్ షాలో లైఫ్, రసహీనమైన ఈ జీవితంతో, ప్రేమరహితమైన ఈ జీవితంతో తృప్తి పడలేరు. 100%. మోహాల్ని ప్రేమని బాగుంది మేడం. భ్రమిస్తూ, మోహాల్ని ఉమ్, మోహం వల్ల వినాశనం తెస్తూ అలాంటి జీవితం జీవించలేరండి. కరెక్టే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి. ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే, అయితే ముగించినా. అందరికీ అలాగే నమస్కారం. మేడం. చెప్పండి, ఏమైనా మాట్లాడుతున్నారా అనుపమ గారు? అలాగే అన్న ముగిస్తానంటే ఓకే, సరే మేడం. అలాగే.